నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా 55:3. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 25, ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహాం యొక్క ఆశీర్వాదం, దీవెనలు మనపై మెండుగా కుమరించబడినగాక. దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దావీదునికి చూపిన శాశ్వతమైన కృప మీకు చూపిస్తాను. ఎంతో కృప చూపించాడు దేవుడు. ఎక్కడో ఉన్నవాడిని, గొర్రెల కాపరిని, అతనిలో యథార్థ హృదయాన్ని చూశాడు దేవుడు. అతనిలో నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. అంతే అంతే. ఎంత హెచ్చించినా సరే దేవుడు అంటే పడి చచ్చిపోయే మనసు అతను చూశాడు దేవుడు. అంతే. దేవుడు తీసుకెళ్ళి ఏ స్థానం నుంచి ఏ స్థానంలో పెట్టాడు. ఎంతగా విజయాలను ఇచ్చాడు శత్రువుల మీద. పాపంలో పడిపోయిన హెచ్చరిక చేసి సరిదిద్దుకుని సరి చేసుకుని మళ్ళీ పైన పెట్టుకున్నాడు. ఇదే సింహాసనాన్ని, ఈ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా, నీ తరతరాలు ఈ సింహాసనం కూర్చోబెడతానడు దేవుడు. కారణం, దావీదుకి దేవుడు అంటే పిచ్చి, ప్రాణం, ప్రేమ. నీకుందా? యథార్థ హృదయంతో దేవుడిని వెతికాడు, ఆరాధించాడు. నీకుందా హృదయం? ఈరోజైనా అట్టి హృదయాన్ని కలిగి దిద్దించుకూడదు. దేవుడు నిన్ను ఫోకస్ చేస్తారు, ఆయన కృపణిస్తారు. ఓకే, దేవుడిని ఎప్పుడు యథార్థతని ప్రేమిస్తావో తోటివారిని కూడా ప్రేమిస్తావు, ఎదుటి వారిని కూడా అర్థం చేసుకుంటావు, ఆత్మఫలం కలిగి ఉంటావు. ఆత్మఫలం కలిగి ఉంటావా? దేవుడు నీతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాడు. శాశ్వతమైన కృప నీకు నాకు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. అట్టి కృప మనపై కుమరించబడునుగాక. ఈరోజే ఆరంభమగునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్య. ఇక్కడ దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నాకు మాకు చూపించు. నీ కృప కావాలయ్యా. నీ కృప లేదు మేము బతకలేము. నీ కృప లేదు మాకు రక్షణ లేదు. నీ కృప లేదు మాకు దీవెన లేదు. నీ కృప లేనిదే అందరి దయను మేము పొందలేము అయ్యా. నీ కృప లేని మేము పైకి రాలేము. నీ కృప మాకు కావాలయ్యా. నీ దీవెన మాకు కావాలయ్యా. నీ కృప, మీ దీవెన మాకు లేకపోతే అపవాదితులు పడిపోతాం, పాపంలో పడిపోతాం. అయినా దయ్యాలు పట్టేస్తాయి. నీ కృప మాకు కావాలి. దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, జయం ఉంటుంది, విజయాలు ఉంటాయి, సమాధానం ఉంటుంది. ఏది చేసి సక్సెస్ చేస్తావు. దావీదుకి ఏది చేసి సక్సెస్ చేస్తావు. అలాంటి కృపను మాకు దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందమని, దీవెనతో నింపమని అయా. పరిచయంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించి, పరిచయం దీవించిన ప్రామిస్లను జ్ఞాపకం చేసుకో. ఆటంకాలు కొట్టివేసి చీకటి తొలగించండి. దుష్టుని బంధిస్తున్నాం. శాశ్వతమైన కృపను మాకు చూపించండి. దీవెన దయచేయండి. ఆయన ఎవరికి జాబ్ లేదో నీ కృప ద్వారా జాబ్స్ ఇవ్వండి. ఎవరు రైస్ కోరుకోండి, నాయన ప్రమోషన్ కోరుకుంటున్నారు, నీ కృప ద్వారా ప్రమోషన్స్ ఇవ్వండి. మా ఆరాధనను, మా క్వాలిఫికేషన్ పెట్టుకోదు, కేవలం నీకు ఉచితమైన కృప చొప్పున బిజినెస్లు ఇవ్వండి, సమృద్ధిని ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. అయినా మా గిన్నె నిండి పొల్లాల మంత్ ఎండింగ్ అని అదనేది టైట్ అని ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. కృప చూపించండి. మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి, జయమును చూడాలి. ప్రతి కుటుంబంలో నెమ్మది ఉండాలి, ప్రతి భార్య భర్తల మధ్య నెమ్మది ఉండాలి. విద్యార్థులు ప్రభు స్కూల్స్ కాలేజీ రీఓపెన్ అయ్యి స్కూల్స్ ఫీజులు కట్టుకోవడానికి కృప చూపించండి. రాకపోకలు యాక్సెస్ ఇవ్వండి. విద్యా సంస్థల్లో మరింత జ్ఞానం పొంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కృపను దయచేయండి. ఎవరు ఫెయిల్ ఇవ్వకూడదు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలు తోడై ఉండండి. రాసిన వారికి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలు ప్రభు అటు తోడండి. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి. మా పిల్లలకి కృప చూపించి గొప్ప కాలేజ్ విదేశాలు మా పిల్లలను కూడా జ్ఞాపకం చేసి ప్రొటెక్ట్ చేయండి. గర్భఫలాలు ఇవ్వండి, గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి. ఏ సునామలో అద్భుత కార్యాలు జరగాల. ఏ సైతాన్ని ఆటంకపడడానికి వీల్లేదు. నీ చిత్తం, నీ ప్రణాళికలు ఎవరున్నారు సిద్ధపరచండి. గొప్ప కార్యాలు చేయండి అయ్యా. కృప చూపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. ప్రేమనివ్వండి. జయమునివ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. దీవెనివ్వండి. యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం చేయండి. జయమునివ్వండి. ఈరోజు ప్రతి పనిలో తోడేయండి. ప్రతి ఆటగాను కొట్టివేయండి. స్కూల్స్కి, కాలేజ్కి, జాబ్స్కి, బిజినెస్కి, రాకపోకలు అందరికీ తోడేయండి. గొప్ప కార్యాలు చేయండి. నశించున్న వారిని వీధికి రక్షించి కృపనివ్వండి. రక్షణ నడిపించే కృపనివ్వండి. అనేక రక్షణ పొందాలి. మా దేశం, మా రాష్ట్రం, పాలకులు, అధికారులు అందరూ మా రక్షణ పొందాలి. నీ ప్రేమను తెలుసుకోవాలి. సహాయం చేయండి. సకల సేవకులను, దైవజనులను అందరూ దీవించి కృపనివ్వండి. ఈరోజు అందరూ గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రామిస్లను ప్రేర్ చేయండి. గొప్ప విజయాలను దేవుడు, కృపను దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.